కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ, కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ. ఇప్పుడు ఎవరన్నా బయట నుంచి వచ్చారనుకో ఇంటికి, వాళ్ళని టచ్ చేసి మాట్లాడతారు, బాగుండావా, ఏది సంగతి అని. భర్త చూస్తూ ఉంటాడు. భర్త ఫీలింగ్ ఏంటంటే నా భార్య నాకే సొంతం, ఆమె మెచ్చుకున్నా నన్నే మెచ్చుకోవాలి, గణపరిచినా నన్నే గణపరచుకోవాలి, ఏదైనా టచ్ చేసినా నన్నే ముట్టాలి. పరపురుషుణ్ణి ఆమె ముట్టరాదు, ఆమె నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి అనేది ఏ భర్త అయినా కోరుకుంటాడు. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తన వాళ్ళందరూ అట్టేమి లేదన్నట్టే ఒప్పుకుంటారుగా. నా భార్య నన్నే తాకాలి, నన్నే ముట్టాలి, నన్నే గణపరచాలి, ఆమె ఇతరులను తాకరాదని అనుకుంటారా అనుకోరా? చేతులు ఎత్తరేమి? నేను 2 చేతులు ఎత్తుతున్నా. ఇడిపోయారు, ఏడే ఉన్నారు, ఎటన్నా పోయారా? రైట్. ఏ భర్త అయినా తన భార్యను వహించేవాడు తను కాబట్టి తను అదే కోరుకుంటాడు. కానీ కొంతమంది లేడీస్కి ఉన్న బలహీనత ఏంటంటే పరపురుషులను తాకి మాట్లాడటం భర్త ఎదుట, అలాగే పరపురుషులను గొప్ప చేసి మాట్లాడటం భర్త ఎదుట. ఆ గొప్ప చేసేది వాని టాలెంట్తో పాటు వాని సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉన్నట్టయితే డౌట్ లేదు, ఖచ్చితంగా ఆమె భర్త ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. అంటే ఆమెను నిందించడం స్టార్ట్ అయింది. ఇక ఒకవేళ ఆమెకి ఏ కల్మషం లేదు, ఆమెలో ఏ తప్పు లేదు, కాకపోతే కొంచెం సోషలిజం, కొంచెం ఎదుటి వాళ్ళతో చనువుగా బిహేవ్ చేస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు భర్త ఆమెను అనుమానించడానికి, నిందించడానికి, నింద వేయడానికి అవకాశాలు అవుతాయి.